ప్రైజ్ ది లార్డ్. ఆదరణ కలిగించే దేవుని మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు దద్దరిలను, నా కృప నిన్ను విడిచిపోదు అని, సమాధాన విషయమైనా నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చున్నాడు. మరి మెట్టలు దద్దరిల్లినా కూడా ఆయన కృప నిన్ను విడిచిపోదంట, ఆయన కృప నిన్ను మర్చిపోదు అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. ఆయన కృపగల దేవుడై ఉన్నాడు. ఈరోజు నీవు సజీవ లెక్కలో ఉన్నావంటే అది ఆయన ఇచ్చిన ఉచితమైన కృపని. ఈరోజు చూడక అనేక మంది నశించిపోయినప్పటికీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి సజీవ లెక్కలే ఉంచున్నాడు. ఆయన కృప నీ మీద హెచ్చుగా ఉన్నది కాబట్టి ఆయన బహు వాత్సల్యము చేత, కృప చేత నిన్ను జ్ఞాపకం చేసుకొనిచున్నాడు. ఆయన నిన్ను ప్రేమించున్నాడు. నిన్ను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీ వందనం చెల్లిస్తున్నాము తండ్రి ప్రభా. నీ కృప విడిచిపోనిది, మర్చిపోని తండ్రి ప్రభా. నీ కృప ద్వారా మమ్మల్ని దినదినము బ్రతికిస్తూ సజీవ లెక్కలో ఉంచిన దేవా, నీ వందనం చెల్లిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలను తండ్రి ప్రభా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామములో నడుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.